బర్త్డే కార్తీక్. ఈ రోజు నుంచి మాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి కార్తీకే చాలా ఒక నిమిషం. ఇవాళ ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. ఆ దిష్టంతా పోవాలి. ఓకే కచ్చే కచ్చే కచ్చే. తప్పండి 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 తప్పండి. What a joke. Everyone relax. Party begins. Have fun. Come on everybody, enjoy yourself. Big surprise. Brand new car. Waiting for you. Go. Wait, చూడు. వెగ్గి మనకి ఇక్కడ కాదు, వేరే పార్టీ. నువ్వు ఇట్లా ఉండే, నువ్వు తీసుకో. హాయ్. సరేనా? అలాగే చేస్తాను. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. థ్యాంక్ యూ. ఏమిటా ఇది? ఇంతమంది విఐపీల ముందు మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావు. వాడు నా చెల్లెల్ని అవమానించాడు. ఏంటా పెద్ద చెల్లెలు? స్టూపిడ్. స్టేటస్ తెలియకుండా విఐపీస్ ఫంక్షన్స్ లో ఇదంతా సహజం. ఏమిటి పెద్ద పతివ్రతలా ఏడుస్తున్నా? వద్దు, మర్యాద కాపాడుకో. కార్తీక్ కోసం ఊరుకుంటున్నాను. లేదంటే ఏం చేస్తావురా? ప్లాట్ఫామ్ లో ఇడ్లీ కొట్టు పెట్టుకొని ఉయ్యారాలు వరకు వస్తూ ఇది అమ్మట్లే, అది నువ్వు చూస్తూ ఊరుకోరా? వదిలేయండి అయ్యా, ఇది అసలు ఆడదే కాదు. ఏమన్నా మీ అక్కే చెల్లెలు ఎప్పుడు చెప్తూ ఉంటుందిరా, స్టేటస్ చూసి ఫ్రెండ్షిప్ చేయమని. చివరికి నీ ప్లాట్ఫామ్ బుద్ధి చూపించావు కదరా. రే నువ్వేరా ప్లాట్ఫామ్ విడివిచ్చే చేసుకుంటావా? నీ అక్క గురించి ఒక ఆటో వాడు తప్పుగా మాట్లాడితే వాడిని చంపడానికి వెళ్ళాడు రా ఈ సుబ్రహ్మణ్యం. మన చెల్లెల మీద చెయ్యేశాడని చెబుతుంటే నీ అక్క వాడిని అడగకుండా మన చెల్లెల్ని కొట్టిందిరా. ఇప్పుడు ఏమైందిరా? ఏమో మన చెల్లెళ్ళంతా మాట్లాడతావా? రే నీ పేరు చెప్పి యాక్సిడెంట్ అయిందని చెబితే తన నిశ్చితార్థం కూడా కాదుకుని వచ్చిందిరా. రే కార్తీక్, అన్నీ మర్చిపోయావా? ఆ రోజు పెళ్లి పీటల మీద స్నేహమా ప్రేమ అని వాళ్ళ నాన్న అడిగినప్పుడు నాకు నా స్నేహమే ముఖ్యమని చెప్పి తన ప్రేమని త్యాగం చేశాడు కదరా. పోరా పో. చనిపోయే ముందు వాళ్ళ అమ్మకి ఇచ్చిన ఒక చిన్న మాట కోసం నువ్వే ఆ ఇంటికి పెద్ద కొడుకు అనుకుని ఆ కుటుంబం నీ మీద చూపించిన ప్రేమాభిమానాలకి చాలా మంచి బహుమతి ఇచ్చావురా. ఇంతమంది ముందు ఇలా అవమానిస్తావా? చాలు. నువ్వు వద్దు, నీ సావాసం వద్దు. పదరా పదరా. ఎలా లేచి నుంచుంటుంది? అంతమంది విఐపీలు ఉండగా నానా రభసా చేసి మన పరువు తీశాడు. దానికి వాడి ఇడ్లీ కొట్టు నాశనం చేసిన చాలదు. గౌరవంగా బతికే మీ అక్కని కిందికి తోసేశాడు. దానికి వాళ్ళమ్మ సమాధిని కూల్చినా చాలదు. నీకు అమ్మ కంటే ఎక్కువ అన్నమాట నిజమే కనుకైతే వాళ్ళమ్మ సమాధిని కూల్చొచ్చిన తర్వాత లేపు, అప్పుడు లేచి నుంచుంటుంది. సుబ్రహ్మణ్యం ఆ మాల్ని మనుషులు మన ఇడ్లీ కొట్టు నాశనం చేస్తారా? అందరితో ఆకుండా అమ్మ సమాధిని కూడా కూల్చేస్తున్నారా? త్వరగా రారా.
జరుగుతుంది సార్ ఇక్కడ? మేము కోర్టు నుంచి వస్తున్నాం. మీ నాన్నగారు ఈ స్థలాన్ని సేటు దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. ఆయన డబ్బు తిరిగి ఇవ్వలేని కారణంగా సేటు వారసులు ఈ స్థలాన్ని మాలినీదేవి గారికి అమ్మేశారు. కోర్టు ఆర్డర్తో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చాం. సార్ 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 వద్దని చెప్పండి సార్, వద్దని చెప్పండి సార్. వాళ్ళని ఎలాగైనా ఆపండి సార్. మా అమ్మ సార్, మా అమ్మ ప్రాణం ఇంకా అందులో ఉంది సార్. సార్ ఎలాగైనా డబ్బు తిరిగి ఇచ్చేస్తాను సార్. వద్దని చెప్పండి సార్. సార్ సార్ కొంచెం టైమే ఉంది మిస్టర్ సార్. సుబ్రహ్మణ్యం, మా పనికి అడ్డు రావద్దు. డ్రైవర్, ఆ సమాధి కూల్చే. రాయ్! ఇది మా అమ్మ కోసం కట్టుకున్న గుడి. దీని మీద ఎవడైనా చెయ్యేశాడో చేతులు నరికేస్తాను. పోట్రా బయటికి. రే వెంకీ, మన లాయర్ కార్తీక్ ఉన్నారే, ఆయనకి ఫోన్ చేసి వెంటనే రమ్మని రా. త్వరగా రమ్మని చెప్పరా. వెళ్ళరా. సుబ్రహ్మణ్యం, నువ్వేం చేస్తున్నావు? వేస్ట్. హలో, లాయర్ కార్తిక్. సార్ నేను వెంకీని. చెప్పు వెంకీ. సార్ ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది సార్. మా అల్లి వాళ్ళ మనుషులు సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మ సమాధిని పూజ చేస్తున్నారు సార్. మీరు త్వరగా రండి సార్. అవును సార్. నేను ఇమీడియట్ గా స్టే ఆర్డర్ తో పోలీసులు పిలిపిస్తాను. పోలీసుల పేరు అక్కర్లేదు, ఇది మా ప్రాపర్టీ. వీళ్ళని ఇక్కడి నుంచి ఎలా బయటికి పంపించాలో నాకు తెలుసు. మీరు ఆ పక్క నుండి తమాషా చూస్తూ ఉండండి. రండిరా. సారీ సార్, వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారు. మనం ఇక ఏమీ చేయలేము. మీ వాళ్ళని నమ్మని చెప్పండి. రండిరా. సుబ్రహ్మణ్యం, మన లాయర్ కార్తీక్ గారు కోర్టులో స్టే ఆర్డర్ తీసుకున్నారా. మన అమ్మ సమాధిని ఇంకేం చేయలేరురా. అవునరా, ఇంకేం చేయలేరు. ఇక మీదట ఈ స్థలం కోర్టు కస్టడీలో ఉంటుంది. మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు సుబ్రహ్మణ్యం. ఇది మనకే దక్కేలా కోర్టులో వాదిద్దాం. ఏమయ్యా, టైం అయింది, త్వరగా బయలుదేరండి. సార్ ప్లీజ్ సార్, 1 minute సార్. త్వరగా త్వరగా. నేను రాను. మా అమ్మను వదిలిపెట్టి నేను రాను. నేను రాను. నేను రాను.